అన్అవైలబుల్ గా పెట్టిండ్రు. ఓ సంఘటన జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా సంఘటన అయినప్పుడు ఆయన సంబంధం లేని అంశం కాబట్టి దాని మీద ఆర్గ్యుమెంట్ చేసినాం. ఇది చేసిరు, సానుకూలంగా స్పందించారు. ఆయన ఇది లేదని తెలిసి ఏంటంటే సుమోటో కేసు కన్నా దాన్ని తీసుకోవడం జరిగింది ముందు అయితే దాని మీద ఏంటంటే ఇప్పుడు వారికి సంబంధించిన దాని మీద కేసు మీద సంబంధించి ఏమైనా దానికి ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేశారా? సుమోటోగా కేసు పెట్టిరు. అది ఎవరు బలగొట్టిరు, వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు ఒకరు పలగొడితే ఒకరి మీద కేసు పెట్టడం జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా అనిపించింది కాబట్టి కోర్టు పరిశీలించి జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి కోఆర్డినేషన్ చేసి పర్ఫెక్ట్గా ఇచ్చేసి న్యాయం ఇచ్చేసింది. కాబట్టి థ్యాంక్ యూ. అయితే ఇంకో విషయం, వీళ్ళతో పాటు ఏంటంటే మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి లోపల పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా కోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుందా? అందరికీ ఇప్పుడు దానికి సంబంధించిన చాలా మంది ఉర్రు. ఒక్కొక్క మా సోదరులు ఇంకా అడ్వకేట్లు వేసారు. కొంతమంది రిలీజ్ అవుతారు, కొంతమంది ఇది చేస్తారు. మేము ఏవన్నీ పల్లవి ప్రశాంత్కు వాళ్ళ బ్రదర్కు మేము బెయిల్ వేసినాం. వచ్చింది 48 అవర్స్లో క్లోజ్ అయింది. ఈరోజు క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ. 7 to 7:30 మధ్యలో ఇది చేస్తాను. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే మా పల్లవి ప్రశాంత్ని ఒక గ్రామీణ నేపథ్యం నుండి ఇంత పెద్ద స్టార్గా చేసిన నాగార్జున గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మరియు ఆ ఈవెంట్ చేసిన మేనేజ్మెంట్కు, మరియు అందులో పాల్గొన్న బిగ్ బాస్ బ్రదర్లో పాల్గొన్న శివాజీ అన్నకు, బోలే అన్నకు, ముఖ్యంగా బోలే అన్న మొత్తం టోటల్గా దగ్గరుండి 48 గంటలు మాతోనే ఉండి ఇది చేసి తిండి తినకుండా చేసి ఇది చేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చేసిన. మిగతా కంటెస్ట్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేశారు. మనం ఏమైనా దావతులకు అవిటికి పిలుస్తాం, కానీ మానవత కోణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఒక ఆపదలు వచ్చిన వారి మానవత దృక్పథంతో వచ్చిన వారికి, రాని వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.